ఓల్డ్ సిటీకి సంబంధించినంత వరకు మనకి ప్రధానంగా ఒక 5 కాలేజెస్ ఉన్నాయండి ఇక్కడ. ఇందులో మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ వచ్చేసి కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నారాయణగూడలో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 13+ ఫీజు ఇక్కడ రేంజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏఎంఎల్ సీట్స్ చాలా టైట్గా ఉన్నాయి. ఇదైతే 15+ ఫీజు అనుకోవచ్చు. మరో ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియాలో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్. సిఎస్సి ఏఎంఎల్ వచ్చేసి 8+ ఫీజు మీద, జనరల్ సిఎస్సి 6+ ఫీజు మీద, ఈసీఈ 6+ ఫీజు మీద. అదేవిధంగా ఇక్కడ సిఎం అని కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఇంకో బ్రాంచ్ ఉంది. ఇదైతే 2.5 to 3+ ఫీజు మీద ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా మరో ఇంజనీరింగ్ కాలేజ్ సిటీ నడిబొడ్లో ఉన్నటువంటి కాలేజ్ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ 1 టైం పేమెంట్ ఉంటుంది. జనరల్ సిఎస్సి సీట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సిఎస్సి ఏఎంఎల్ అయితే టోటల్లీ ఆల్ టుగెదర్ 7 అండ్ డేటా సైన్స్ అయితే 6 అట్లా ఉంది. ఈ కోర్ బ్రాంచెస్ సీట్లు ఇక్కడ కూడా కంప్లీట్గా నిల్ అయిపోయినాయి. దీని తర్వాత ఇక్కడ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మరో కాలేజ్ ఉంది. ఇది వచ్చేసి సహజంగా 2.5+ ఫీజు లేదా 3+ ఫీజు మీద వీళ్ళది ఉంటుంది. 2 కాలేజీలు పెద్ద సూపర్గా ఏముండవు, కానీ ఇక ఆ ఓల్డ్ సిటీ ఉన్న వాళ్ళకి దగ్గర అదే ఆప్షన్ కాబట్టి ఇంకా విధులేక వెళ్తూ ఉంటారు. ఈ రేంజ్లో ఉన్నటువంటి మరో కాలేజ్ ఇక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఆ కాలేజ్ తీసేశారు. సైదాబాద్లో ప్రస్తుతానికి ఆ కాలేజ్ లేదు. అది వాళ్ళ మెయిన్ క్యాంపస్లో మెర్జ్ అయిపోయినందువల్ల మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సీటు కోసం ఎత్తుకునేటువంటి వాళ్ళు ఆ కాలేజ్ అక్కడ లేదు, ఏమైనా మాయమైపోయిందో, మనం హైదరాబాద్లో ఉన్నామా లేదని మీరు కంగారు పడవచ్చు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కాలేజ్ వచ్చేసి నాదర్గోల్లో ఉన్నటువంటి ఎంవిఎస్ఆర్ కాలేజీలోకి షిఫ్ట్ అయిపోయింది లేదా మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఎంవిఎస్ఆర్లోకి తీసుకున్నప్పుడు సిఎస్సి ఏఎంఎల్ కానీ తీసుకున్నప్పుడు 9+ ఫీజు మీద ఉంది. అదేవిధంగా మీకు జనరల్ సిఎస్సి తీసుకున్నప్పుడు 8+ ఫీజు మీద ఉంది. డేటా సైన్స్ కూడా అంతే 7+ ఫీజు. అదేవిధంగా ఈసీ అనుకున్నప్పుడు 6+ ఫీజు మీద అక్కడ అవైలబిలిటీ ఉంది. కోర్ బ్రాంచెస్ అయితే 1+ ఫీజు మీద అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కోర్ బ్రాంచ్ సీట్లు కొన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది సిటీకి సంబంధించినటువంటి మరో. ఈ ఏరియాలో చిన్నదే కానీ ట్రైనింగ్లో కానీ లేకపోతే విజన్లో కానీ పెద్దగా ఉన్నటువంటి మరో చిన్న కాలేజ్. ఇయర్లీ 50,000 45,000లోనే మీకు సీట్ దొరికేటువంటి కాలేజ్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. ఇది కూడా ఆరంగర్ సరౌండింగ్స్లో ఉంటుంది. కేవలం సంవత్సరానికి 50,000 రూపాయల్లో మీకు సీట్ దొరికేస్తుంది. ఇంటి పక్కన ఉంటేనట్టయితే మీరు 2 వీలర్ వేసుకొని చక్కచక్క పోయేసి వచ్చేయచ్చు. పెద్ద కాలేజీలకి ఏమాత్రం తక్కువ కాదు, కానీ ఇది చిన్న కాలేజ్ లాగా అనిపిస్తుంది. అందువల్లే ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. 50,000 per annum అంటే 2 లక్షల్లో మీకు ఫీజు అయిపోతుంది. కాబట్టి మీరు ఇంకో ₹1,00,000 మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీరు పెద్ద కాలేజ్తో ఈక్వల్ అయిపోతారు. ఈ కాలేజీని కూడా మీరు ట్రై చేయొచ్చు. మేము కూడా అడ్మిషన్ చేసి పెడతాం. సో అర్థమైంది కదండి. ఓల్డ్ సిటీ సరౌండింగ్స్, ఓల్డ్ సిటీ, చార్మినార్, ఆరంగర్, ఎల్బీ నగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కాలేజెస్ని ఎక్కువ తీసుకోవచ్చు. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్. అప్రాక్సిమేట్లీ 1.5+ ఫీజు మీద పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇన్ దిస్ ఏరియా. సో ఇది మనకి ఓల్డ్ సిటీ అంటే కోటి లేదా అబిడ్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్, వాటి యొక్క డొనేషన్స్ లేకపోతే వాటికి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు వివరంగా చెప్పాను కదా. సో ఫర్దర్ వీడియోలో నెక్స్ట్ ఏరియాస్ మనం చూద్దాం. మీరు కాలేజ్ ఏదైనా ఎడ్యు9 ద్వారా వస్తే డెఫినెట్గా మీకు 25,000 to 50,000 రూపాయలు కాలేజ్ మీద తక్కువ ఫీజు ఉంటుంది. రేపటి నుంచి విపరీతంగా కాలేజీలో రష్ ఉంటుంది కాబట్టి మీరు గాబరా పడిపోయేసి కాలేజ్ దగ్గర టోకెన్ తీసుకొని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇక్కడికి వస్తే మంచి వాటర్ బాటిల్ ఇస్తారు, కాఫీ ఇస్తారు, ఏసీ కార్లో తీసుకెళ్ళేసి మీ అడ్మిషన్ కంప్లీట్ చేస్తారు. దట్టు కాలేజీ కన్నా ఒక 50,000 తక్కువగా. ఎడ్యు9 ఈజ్ ఏ ట్రస్టెడ్ ఏజెన్సీ ఫర్ ఆల్ మేనేజ్మెంట్ సీట్స్. థ్యాంక్ యూ.